పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఒక అసాధారణ దృశ్యం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఒక కుక్క పిల్లను పార్లమెంట్కు తీసుకొచ్చారు. అయితే ఈ కుక్క పిల్లను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే వెనక్కి పంపించేస్తారు. కాగా ఈ ఎపిసోడ్పై బీజేపీ నుంచి విమర్శలు వచ్చాయి. అయితే కుక్క పిల్లను తీసుకురావడం రేణుకా చౌదరి సమర్థించుకున్నారు. తాజాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక అసాధారణ దృశ్యం చోటు చేసుకుంది. రేణుకా చౌదరి తనతో పాటు ఒక కుక్క పిల్లను కూడా కారులో పెట్టుకుని పార్లమెంటు ప్రాంగణానికి తీసుకొచ్చారు. అయితే ఈ కుక్క పిల్లను పార్లమెంటు భద్రతా సిబ్బంది గమనించింది. ఇంకేముంది, వెంటనే రంగంలోకి దిగింది. రేణుకా చౌదరి కుక్క పిల్లను వెనక్కి పంపించేసింది. అయితే తనతో పాటు కుక్కపిల్లను తీసుకురావడానికి కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సమర్థించుకున్నారు. ఒక మూగ జీవాన్ని తీసుకురావడం తప్పెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు, పార్లమెంటుకు మూగ జీవాలను తీసుకురాకూడదన్న చట్టం ఎక్కడైనా ఉందా అని ఆమె ప్రశ్నించారు. రోడ్డుపై జరిగిన ఒక ప్రమాదం కారణంగా సదరు కుక్కపిల్ల అటూ ఇటూ తిరుగుతుంటే ఏమీ కాకూడదన్న సదుద్దేశంతో తాను కారులో తీసుకొచ్చానన్నారు ఆమె. ఈ సందర్భంగా అధికార పక్షాన్ని ఉద్దేశించి రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారికి మూగజీవాలంటే ఇష్టం ఉండదన్నారు. అసలు ఒక మూగజీవి ఎంపీ వాహనంలో ఉంటే ఎవరికి ఇబ్బంది కలుగుతుందని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు, సదరు కుక్కపిల్ల కరవదని కూడా ఆమె వెల్లడించారు. అసలు కుక్కపిల్లను తీసుకురావడం అనేది చాలా చిన్న విషయమన్నారు ఆమె. ఇంత చిన్న విషయాన్ని బీజేపీ వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని రేణుకా చౌదరి ఎదురుదాడి చేశారు. కథ అక్కడితో ఆగలేదు. అసలు కరిచేవాళ్లు పార్లమెంటు లోపల ఉన్నారని పరోక్షంగా అధికార పార్టీని ఉద్దేశించి రేణుకా చౌదరి సంచలన కామెంట్ చేశారు. అలా కరిచేవాళ్లే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే అలాంటి వారి గురించి ఎవరూ మాట్లాడారు అన్నారామె. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కుక్కపిల్లను పార్లమెంట్ ప్రాంగణానికి తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఈ ఉదంతాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. అత్యంత భద్రతకు చిరునామాగా ఉండే పార్లమెంటు ప్రాంగణానికి ఒక కుక్కపిల్లను తీసుకురావడం ఏమాత్రం సమర్థనీయం కాదని బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ పేర్కొన్నారు. అంతేకాదు, సదరు చర్య ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగపరచడమే అవుతుందని జగదాంబిక పాల్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై జగదాంబిక పాల్ ఘాటు ఆరోపణలు చేశారు. జనం సమస్యలపై పార్లమెంటులో చర్చలు జరగాలని ప్రతిపక్షాలు కోరుకోవడం లేదన్నారు. కేవలం అనవసర నినాదాలు చేసి సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని జగదాంబిక పాల్ ఆరోపించారు. అంతేకాదు, అసలు పార్లమెంటు సమావేశాల పట్ల ప్రతిపక్షాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కుక్కపిల్లను తీసుకురావడమే ఇందుకు ఉదాహరణ అని జగదాంబిక పాల్ విమర్శించారు. పార్లమెంట్లో కేవలం డ్రామాలతో కాలం గడపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కుక్కపిల్ల తీసుకురావడం హాట్ టాపిక్ అయింది.